అలాగే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వ్యతిరేకంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి, అక్కడ వైజాగ్ ఏదైతే ఎల్లప్పుడు చేస్తున్నదే ఆయన చేసేది అది. అలాగే నెల్లూరు అని అన్నారు, ఇవాళ మీరు చేయండి. మీరు గతంలో 5 సంవత్సరాలు మరి అమరావతిలో చేస్తానని చెప్పి ఏం చేశారు? అన్నీ టెంపరీ కన్స్ట్రక్షన్ చేశారు. సరే, అప్పుడు టెంపరీ చేశారు, ఇప్పుడు పర్మనెంట్గా చేయండి. మీరు ఎవరు కాదన్నారు? మీరు మొన్న కూడా అసెంబ్లీ పెట్టుకున్నారు. 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చారు. జగన్ జపమే కానీ మీ సొంత జపం మానేశారు. ప్రతి దానికి జగను 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 జగను. మేము ఇచ్చేసామని చెప్పుకోవటానికి లేదు. మేము 4P ఏదో పి అన్నారు, ఆ పీలో ఏం పెట్టారో కూడా తెలీదు. P4 అన్నారు, P4లో ఏం పెట్టారో లేదు. P4లో ఏమన్నారు? 18 ఏళ్ల నిండిన వాళ్ళకి 1500 రూపాయలు P4లో పెట్టానన్నారు. నేను మీ ద్వారా అడుగుతున్నాను, ఆ P4లో ఎంతమందికి 18 వాళ్ళ నిండిన వాళ్ళకి 1500 వచ్చినాయని చెప్పమని నేను అడుగుతున్నా. అలాగే P4లో నిరుద్యోగ భృతి, అందులో కూడా P4లో పెట్టేశాను అన్నారు. వాళ్లకు 3000 చొప్పున ఎంతమందికి P4 ద్వారా వచ్చిందని చెప్పి నేను అడుగుతాను. ఇంచేత కొంతమంది అన్నారు P4 బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయిందని. సక్సెస్ అయిందంటే మీరు పెట్టిన వాళ్ళకి ఎంతమందికి ఏం చేశారో లెక్క చెప్పండి. P4 ద్వారా మేము నిరుద్యోగ యువకులకు 3000 రూపాయలు చెప్పిన ఇంతమందికి ఇచ్చాం, ఇన్ని లక్షల మందికి ఇచ్చాం, ఇన్ని లక్షల మందికి 18 ఏళ్ళు నిండిన మహిళలకు ఇచ్చామని చెప్పి మీరు చెప్పాలి. అలాగే మీరు ఏదో సూపర్ 6 అన్నారు, ప్రతిదీ కూడా అటకెక్కిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మీరు చేసే పనులు చేసి ఇదిగో మేము చేసాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పండి, బాగుంటుంది. అసలు మీరు ఏమీ చేయకుండా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే. మీరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారే, మీరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారే, మీ దగ్గర లేని పని జగన్మోహన్ రెడ్డి గారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పు చేశారు, కరోనా టైంలో కూడా. మరి మీరు 2 సంవత్సరాలు కాకుండానే 3,42,000 అప్పులు చేశారు. ఏం చేశారు? ఎవరికి ఇచ్చారు? ఏమి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది బాహాటంగా కనపడుతుంది. 2 లక్షల చిల్లర కోట్ల రూపాయలు మరి టీడీపీ లబ్ధిదారులకు వేసిన సంగతి కనపడతా ఉంది అక్కడ. మరి మీరు ఏం చేశారు? ఎవరో చూపించారో ఒకసారి చెప్పండి. మీరు అవి చెప్పరు, మీరు చేసింది చూపరు. మీరు ఏ రకంగా కూడా రెడ్ బుక్ సిద్ధాంతాన్ని ఇంకా వదలరు. దాని ద్వారానే మీరు పోతూ ఉన్నారు. ప్రజలను గాలికి వదిలేశారు, పరిపాలన గాలికి వదిలేశారు. ప్రతి ఒక్కటి కూడా దాచుకో దోచుకో పంచుకో అన్నదే మీరు నడుస్తూ ఉన్నది. ఇవాళ మేము అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మీరు కట్టి చూపించండి, దాంట్లోనే పరిపాలన జరుగుతుంది. మేము చేయలేదా? మేము లాస్ట్ టైము అసెంబ్లీలో అక్కడ లేవా? సెక్రటరియట్ అక్కడ నడపలేదా? అన్ని సెక్షన్స్ అక్కడ లేవా? కానీ అవి టెంపరీ, కానీ పర్మనెంట్గా చేస్తారంటారు, చేయండి. దానికి ఎప్పుడూ మేము వ్యతిరేకం కాదని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటే చెప్పున్నారు. అంచేత మీరు చేసే పని మీరు చేస్తే దానికి ముందుకెళ్ళొచ్చు. ఆ రైతులకి ఇబ్బంది లేకుండా చేసి చూడండి. పర్ఫెక్ట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అన్ని వర్గాల వారిని చక్కగా చేసుకుంటూ పోయారు. వీళ్ళు 300 చిల్లర గుళ్ళు కూలగొడితే అవి కట్టుకుంటూ వచ్చాడు ఆయన. రథం కాలిస్తే వెంటనే రథం కట్టి చేయించే కార్యక్రమం చేశారు. ఏ గుళ్ళైనా అభివృద్ధి చేశారు. తిరుపతిలో కూడా గుళ్ళని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ మీరు అక్కడ ఒక దళిత వాడలో వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక అమ్మవారు విగ్రహం పెట్టుకుని నడిపించే దానికాడ వెళ్ళి కావాలని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు పరిపాలన ఇచ్చారు కాబట్టి అన్ని వర్గాల వారిని, ఇది సెక్యులర్ దేశం కాబట్టి ప్రతి వర్గాన్ని కాపాడుకుని వెళ్ళవలసిన బాధ్యత మీకుంది. మీకు అందరు ఓట్లు వేయబట్టే మీరు వచ్చారు. మీరు లేదు మేము ఈవీఎంల ద్వారానే గెలిచాం, ప్రజలతో మా సంబంధం ఉంటే నేనేం చెప్పలేను. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా కలుపుకుని వెళ్ళవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి గొడవలు సృష్టించొద్దు. కులాల మధ్యన స్విచ్ అసలు పెట్టొద్దు. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం చేస్తే అది ఏదైతే శాసనం అవుతుందో అదే నడుస్తుందో అదే చేస్తారు. దాని మీద నా స్పందన ఏముంటుంది? సుప్రీంకోర్టు అంటే సుప్రీమే కాబట్టి దాన్ని పాటించవలసిన అవసరం ఉంటుంది.